టీజర్ గురించి మాట్లాడే ముందు టీజర్ గురించే మాట్లాడుతున్నాం గానీ, అయితే ఈ సీన్‌లో మన కొండన్న అది పట్టుకుంటాడు కదా! అయితే ఫింగర్స్‌కి బుల్లెట్లు తగలవా అన్న డౌట్ వచ్చింది నాకు టీజర్ చూసినాక. ఓకే. దాని సంగతి తర్వాత చూద్దాం. VD12 కింగ్డమ్. సో రీసెంట్‌గా కొండన్న సినిమాలు చూసుకుంటే అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేవు. అన్ని ఫ్లాప్ మూవీసే. అయితే VD12 అనౌన్స్మెంట్ చేసినప్పుడు పోస్టర్ చూసినప్పుడు అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే వచ్చింది అందరికి ఆ లుక్ ను బట్టి. సో టీజర్ చూసాక ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే మామూలుగా జరగలేదు అందరికి. స్టోరీ అయితే 2 టైమ్ లైన్స్ లో నడిచే స్టోరీలా అనిపిస్తుంది. కింగ్డమ్ అంటే రాజ్యం. సో ఆ డైలాగ్ ఏంది, రణభూమిని చీల్చుకుంటూ పుట్టిన రాజు కోసం ఇన్ని యుద్ధాలు, ఇంత రణం, ఇంత అరాచకం ఎందుకు జరిగింది అంటే రాజు కోసం, నాయకుడి కోసం అని చెప్పేసి అయితే టీజర్ లో డైలాగ్ అయితే మనకు వచ్చింది. నాకు తెలిసి పిల్లాడే చిన్న పిల్లాడే కొండన్న కావచ్చు అని అనుకుంటున్నా. మెడలో అది కడియం ఉంది. వీళ్ళొక ట్రైబ్, వీళ్ళొక తెగ. నెక్స్ట్ వీళ్ళు మాస్క్ ఉంది కాబట్టి వీళ్ళొక తెగ. వీళ్ళకి వాళ్ళకి మధ్య యుద్ధం, రణం జరుగుతుంది అన్నట్టు అనుకుంటున్నా. రణం జరగచ్చు. సో అందులో మన కొండన్న వాళ్ళ పేరెంట్స్ చనిపోతారు. అప్పుడు కొండన్నను బతికేయడానికి మనోళ్ళు ఈ సీన్ చూసుకుంటే తీసుకెళ్తారు అన్నట్టు. సో చనిపోయాడు అనుకున్న రాజు కొడుకు, అంటే రాజు కొడుకు రాజే కాబట్టి రాజు కొడుకు రణభూమిని చీల్చుకుంటూ మళ్ళీ పుట్టి మళ్ళీ బతికి మళ్ళీ అదే తెగ కోసం పోరాడడానికి వస్తాడేమో అన్నట్టు అనిపిస్తుంది టీజర్ అయితే. స్టోరీ ప్లాట్ అయితే ఈ లెక్కన ఇదొక ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్లాటే అనుకోవచ్చు ఈ లెక్కనైతే. మరి చూడాలి. మరి టీజర్ అయితే బాగుంది, అన్ని బాగున్నాయి. ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ కూడా సూపర్ ఉంది. మెయిన్లీ విజయ్ దేవరకొండ లుక్ అయితే అదిరిపోయింది. లుక్ అయితే నెక్స్ట్ లెవెల్, అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనుకోవచ్చు. నాకు తెలిసి ఇది కంబ్యాక్ ఫిల్మ్ అనుకుంటున్నాను విజయ్ దేవరకొండ. ఇంట్రెస్టింగ్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మూవీస్ చేస్తే కూడా ఏ ఆడియన్స్ అయినా ఎంకరేజ్ చేస్తారు. చూడాలి మరి. ఇంకా డైరెక్టర్ విషయానికి వస్తే గౌతమ్ తిన్ననూరి. ఆయన తీసిన రీసెంట్ మూవీస్ జెర్సీ అయితే ఒక మాస్టర్ పీస్ అనుకోవచ్చు. సో అదొక టైప్ మూవీ అయితే ఇప్పుడు ఇది అన్ఎక్స్పెక్టెడ్ మూవీ ఆ డైరెక్టర్ నుంచి. ఈ టైప్ లో తీస్తాడని ఎవరు ఊహించలేరు. సో బాగుంది, చూడాలి. VD12 కింగ్డమ్. సో ఇది గైస్ నేను అబ్జర్వ్ చేసిన స్టోరీ ప్లాట్ టీజర్ ను బట్టి. ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరా. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.